హలో ఆల్, రాగి పిండితో కాకుండా రాగులతో దోశలు ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి. దీనికోసం 1 కప్ రాగులు, 1 కప్ బ్రౌన్ రైస్, హాఫ్ టీ స్పూన్ మెంతులు, 1 కప్ మినపప్పు ఓవర్ నైట్ సోక్ చేసి శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత వీటన్నింటినీ కలిపి ఒక మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండి అంతటిని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి 5 to 6 hours వరకు ఫెర్మెంట్ అవ్వడానికి పక్కన ఉంచేయండి. ఇలా ఫెర్మెంట్ అయిన పిండిని మనకి కావలసినంత ఒక గిన్నెలోనికి తీసుకొని దానిలో టేస్ట్కి సరిపడినంత సాల్ట్, అలాగే దోసపిండి కన్సిస్టెన్సీ సెట్ అయ్యేలా వాటర్ యాడ్ చేసి దోశలు వేసుకోవడమే. ఈ దోశలో ఆయిల్ వేయకుండా పెరుగుపై ఉండే మీగడ వేసాను నేను. మీగడ వేయడం వల్ల దోశ చాలా కమ్మగా ఉంటుంది. ఏ దోశకైనా మీగడ వేసి దోశ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. వీటిని రెండు వైపులా బాగా రోస్ట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఈ హెల్తీ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.